ఓం శాంతి 13/2/2022 ఆదివారం. అవ్యక్త మురళి. హోలీ హంసల విశేషతలు. ఈరోజు పిల్లలందరినీ విశేషాత్మలుగా తయారు చేసే బాప్దాదా ప్రతి హోలీ హంస యొక్క విశేషతను చూస్తున్నారు. హంసలో నిర్ణయ శక్తి మరియు పరిశీలన శక్తి విశేషంగా ఉంటాయి కనుక గ్రహించే శక్తి కూడా విశేషంగా ఉంది. అందువల్ల ముత్యాలు రాళ్ళు రెండింటినీ పరిశీలిస్తుంది, తర్వాత నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ముత్యాలను గ్రహించి రాళ్లను వదిలేస్తుంది. కనుక పరిశీలించడం, నిర్ణయించడం మరియు గ్రహించడం అనగా ధారణ చేయడం, ఈ మూడు శక్తుల విశేషత కారణంగానే సంగమిగి సరస్వతీ మాతకు వాహనంగా హంసను చూపించారు. ఇది కేవలం ఒక సరస్వతీ మాత యొక్క స్మృతి చిహ్నం మాత్రమే కాదు, కానీ ఆ మాత సమానంగా జ్ఞాన వీణా వాదినీలుగా తయారయ్యే మీ అందరి స్మృతి చిహ్నం కూడా. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు కూడా ఈ మూడు శక్తులు అత్యంత అవసరము. మీరందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేస్తూనే జ్ఞానం ద్వారా, వివేకం ద్వారా మొదట పరిశీలనా శక్తి యొక్క ఆధారాన్ని గుర్తించారు, స్వయాన్ని గుర్తించారు, సమయాన్ని గుర్తించారు, మీ బ్రాహ్మణ పరివారాన్ని గుర్తించారు, మీ శ్రేష్ఠ కర్తవ్యాన్ని గుర్తించారు, ఆ తర్వాత నిర్ణయించుకున్నారు. అప్పుడే బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేశారు. పరిశీలించిన తర్వాత వేరే కల్పకృతపు అనంతమైన తండ్రి పరమాత్మ, నేను కూడా అదే కల్పకృతపు శ్రేష్ఠ ఆత్మను, అధికారి ఆత్మను అని నిర్ణయించారు. పరిశీలించకుండా తండ్రిని నిర్ణయించలేరు. చాలామంది ఆత్మలు ఇంకా ఇప్పటి వరకు సంబంధ సంపర్కంలోనే ఉన్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ ఉంటారు. కానీ పరమాత్మను గుర్తించే లేక పరిశీలించే శక్తి లేనందున ఎలా తయారవ్వాలి, ఏం చేయాలి అని నిర్ణయించలేరు. కనుక బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేయలేరు. సహయోగులుగా అవుతారు, కానీ సహజయోగి జీవితాన్ని తయారు చేసుకోలేరు. ఎందుకంటే రెండు శక్తులు లేవు కనుక హోలీ హంసలుగా అవ్వలేరు. పవిత్రతా రూపీ ముత్యాలు, అపవిత్రత రూపీ రాళ్ళు, ఈ రెండింటిని వేరుగా భావించరు. కనుక వారిలో పవిత్రతను గ్రహించే శక్తి రాదు. కనుక పవిత్ర హంసల విశేషత మొదటి శక్తి పరిశీలించడం అనగా గుర్తించడం. పవిత్ర హంసలైన మీలో ఈ రెండు శక్తులు ఉన్నాయి కదా, ఎందుకంటే తండ్రిని గుర్తించారు, స్వయాన్ని గుర్తించారు, సరైన నిర్ణయం కూడా తీసుకున్నారు. కనుకనే బ్రాహ్మణులుగా అయ్యారు మరియు నడుస్తున్నారు. ఈ విషయంలో అందరూ పక్కాగా పాస్ అయ్యారు. కానీ పూర్తి రోజంతటి దినచర్యలో ఏ సేవ చేస్తారో, ఏ కర్మలు చేస్తారో, సంబంధ సంపర్కంలోకి వస్తారో అందులో ప్రతి కర్మ సఫలతాపూర్వకంగా ఉండాలి. మరియు సంపర్కంలోకి వచ్చే ప్రతి ఆత్మతో సంబంధంలో రావడంలో సదా సఫలత ఉండాలి. మనస, వాచ, కర్మణ మూడు ప్రకారాల సేవలలో సదా సఫలత అనుభవం అవ్వాలి. దీనికి కూడా పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తులే ఆధారము. ఇందులో ఫుల్ పాస్ అయ్యారా? సేవలో సఫలత లేక సంపర్కంలో సఫలత సదా ఉండనందుకు కారణాన్ని చెక్ చేసుకోండి. కార్యాన్ని, వ్యక్తిని, ఆత్మను పరిశీలించే శక్తిలో తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఏ ఆత్మకు ఏ సమయంలో ఎలాంటి విధిపూర్వకమైన సహయోగం కావాలో, లేక శిక్షణ కావాలో, స్నేహం కావాలో, దానిని పరిశీలించే శక్తి ఆ సమయంలో తీవ్రంగా ఉంటే తప్పకుండా సంబంధంలో సఫలత ప్రాప్తి అవుతుంది. కానీ ఏం జరుగుతుంది? పరిశీలన లేని కారణంగా ఏ ఆత్మకు ఏ సహయోగం లేక విధి ఆ సమయంలో కావాలో దానిని ఇవ్వరు.
మీ పద్ధతి ప్రకారం వారికి సహయోగం ఇస్తారు, లేక విధిని ఉపయోగిస్తారు, కనుక సఫలతలో సంతుష్టత ఉండదు. ఎలాగైతే చూడండి, శారీరక డాక్టర్కు జబ్బును పరిశీలించే విధి రాకపోతే ఏమవుతుంది? ఆ జబ్బు బాగయ్యేందుకు బదులు ఒక జబ్బు నుండి అనేక జబ్బులు ఉత్పన్నమవుతాయి. రోగికి సంతుష్టత అనే సఫలత లభించదు. దీనినే బాప్దాదా సాధారణ మాటల్లో ప్రతి ఒక్కరి నాడిని పరిశీలించండి అని అంటారు. నడవడం మరియు నడిపించడం కూడా అవసరము. కనుక ఏం చేయాల్సి ఉంటుంది? గుర్తించి అనగా పరిశీలించే శక్తిని తీక్షణంగా చేసుకోవలసి వస్తుంది. ఇందులో తేడా వచ్చేస్తుంది. దీనినే మీరు సాధారణ భాషలో హ్యాండ్లింగ్లో తేడా అని అంటారు. వీరి హ్యాండ్లింగ్ పద్ధతి పాతది, వీరి హ్యాండ్లింగ్ కొత్తది అని అంటారు కదా. ఈ తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి సమయంలో ప్రతి ఆత్మను, ప్రతి కార్యాన్ని పరిశీలించే శక్తి ఉండాలి. మొత్తం మీద పరిశీలించే శక్తి వచ్చేసింది, కానీ విస్తారమైన మరియు అనంతమైన పరిశీలన శక్తి అవసరము. ఆ సమయంలో ఆత్మకు గ్రహించే శక్తి ఎంత ఉంది, వాయుమండలం ఎలా ఉంది, అంతేకాక ఆ ఆత్మకు వినేటటువంటి లేక శిక్షణ తీసుకునే మూడ్ ఎలా ఉంది అని పరిశీలించాలి. ఉదాహరణకు ఎవరైనా బలహీన శరీరం ఉన్నవారికి చాలా ఎక్కువ శక్తి కలిగిన ఇంజెక్షన్ ఇస్తే వారి పరిస్థితి ఏమవుతుంది? వారికి హార్ట్ ఫెయిల్ అవుతుంది, శాంతిలోకి వెళ్ళిపోతారు. అలాగే మీ సంబంధంలోకి వచ్చే ఆత్మ బలహీనంగా ఉంది, ఆత్మలో ధైర్యం లేదు, కానీ మీరు వారి మూడ్ను, సమయాన్ని, వాయుమండలాన్ని పరిశీలించకుండా వారికి శిక్షణ యొక్క డోస్ ఇస్తూ ఉంటే రిజల్ట్ ఏమవుతుంది? వ్యాకుల పడతారు. అంతేకాక శక్తి లేనందున గ్రహించలేరు కూడా. అప్పుడు ఇంక వారు జిద్దు చేసి సిద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరైతే మంచి భావనతోనే చేశారు, కానీ పరిశీలించే మరియు నిర్ణయించే శక్తి తక్కువగా ఉన్నందున సఫలత లభించదు. అందువలన సఫలతామూర్తిగా అవ్వడంలో పర్సంటేజ్ వచ్చేస్తుంది. కనుక మొత్తం రోజంతటిలోని కర్మలు మరియు సంబంధంలో పరిశీలన శక్తి అవసరం ఉంది కదా. అందువలన భలే శిక్షణ ఇవ్వండి, కానీ అన్ని విషయాలను పరిశీలించిన తరువాత అడుగు వేయండి. ఇదే విధంగా సేవాక్షేత్రంలో కూడా ఒకవేళ ఆత్మల అవసరాలు లేక కోరికలను పరిశీలించకుండా ఎంత బాగా జ్ఞానం ఇచ్చినా, ఎంత శ్రమ చేసినా సఫలత ఉండదు. బాగుంది బాగుంది అనడం ఒక పద్ధతిగా అయిపోయింది. ఎందుకంటే మీరు చెడు మాటలు ఏమీ చెప్పరు కదా. కానీ మీరు ఏదైతే సఫలతా లక్ష్యాన్ని ఉంచుకుంటారో దానిని సమీపంగా అనుభవము చేసేందుకు పరిశీలన శక్తి చాలా అవసరము. ఎవరైనా ముక్తి కావాలనే కోరికతో వస్తే మీరు వారికి ముక్తి, జీవన్ముక్తి రెండూ ఇచ్చినా వారికి రుచించదు. నీటి కోసం దాహంతో ఉన్న వ్యక్తికి 36 రకాల భోజనం ఇచ్చినా వారు నీటి బిందువులతో తృప్తి చెందుతారు, భోజనంతో కాదు. కనుక ముక్తి కావాలనే కోరిక ఉన్నవారిని పరిశీలించి ముక్తి గురించిన స్పష్టీకరణ ఇస్తే వారి కోరిక కూడా పెరుగుతుంది. అంతేకాక తర్వాత జీవన్ముక్తిలోకి పరివర్తన కూడా అవుతారు. ఎవరికైతే ధారణా విషయాలు వినడం మంచిగా అనిపిస్తుందో వారికి మీరు కల్పం యొక్క 5000 సంవత్సరాల గురించి లేక గీతా భగవంతుడు ఎవరు అనే విషయం గురించి చెప్పడం ప్రారంభిస్తే వారి ఆసక్తి పూర్తిగా సమాప్తమైపోతుంది. అందువలన సేవలో కూడా ఆత్మల స్థితి లేక అవస్థ ఏమిటో పరిశీలించే అవసరం ఉంది. కనుక సేవలో సఫలత ఏ శక్తిపైన ఆధారపడి ఉంది? పరిశీలన శక్తి ఉండాలి. అజ్ఞాని ఆత్మల సేవ కావచ్చు, సేవా సాథీల సేవ కావచ్చు, రెండింటి సఫలతకు ఆధారం ఒక్కటే. కనుక హోలీ హంసల విశేషత అన్నింటికంటే మొదట పరిశీలన శక్తిని పెంచుకోండి. పరిశీలన శక్తి యథార్థంగా శ్రేష్టంగా ఉంటే నిర్ణయం కూడా యథార్థంగా ఉంటుంది.
అంతేకాక మీరు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటారో దానిని గ్రహించే శక్తి వారిలో స్వతహాగా ఉంటుంది. అప్పుడు ఎలా అవుతారు? నెంబర్ 1 సఫలతామూర్తులుగా అవుతారు. కనుక సేవలో కానీ సంబంధంలో కానీ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఈ లక్షణాన్ని ధారణ చేసుకోండి. పూర్తి రోజంతటి దినచర్యలో పరిశీలనా శక్తి ఎంతవరకు యథార్థంగా ఉన్నది, ఎక్కడైనా సరిదిద్దవలసిన లేక ఏదైనా కలపవలసిన అవసరం ఉందా అని చెక్ చేసుకోండి. చేసిన తర్వాత దిద్దుబాటు దానంతకదే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే దివ్య బుద్ధి యొక్క వరదానం అందరికీ లభించి ఉంది. సమస్యలకు వశమై కానీ, సమయము లేక పరిస్థితికి వశమై కానీ, ఎవరైనా ఆత్మల సాంగత్యానికి వశమై కానీ, మాయ ద్వారా మన్మతానికి వశమై కానీ ఆ సమయంలో పరవశమవుతారు. కానీ ఆ సమయము, పరిస్థితి, సాంగత్య ప్రభావము, మన్మత ప్రభావము తొలగిపోయినప్పుడు మళ్ళా దివ్య బుద్ధి తన పని చేస్తుంది. దీనినే మీరు ఆవేశం నుండి తెలివిలోకి వచ్చామని అంటారు. తర్వాత ఇది సరిదిద్దుకోవాలి, ఇది కలపాలి, లేక ఇది చేయాలి అనే అనుభవం అవుతుంది. కానీ రిజిస్టర్లో లేక కర్మల ఖాతా పుస్తకంలో మచ్చ పడకపోయినా బిందువైతే పడింది కదా, పూర్తి స్వచ్ఛంగా అయితే లేదు కదా. అందుకే కర్మల లీల అత్యంత గుహ్యమైనది అని అంటారు. టీచర్లకు కర్మల లీల గురించి బాగా తెలుసు కదా. వాహన శ్రేష్ఠ కర్మల లీల అనే పాట పాడతారు. కర్మల గుహ్యగతి యొక్క లీలను కాదు, శ్రేష్ఠ కర్మల లీలను పాడతారు. ప్రపంచంలోని వారు ప్రతి కర్మలో, ప్రతి అడుగులో అయ్యో నా కర్మ అని కర్మలనే నిందిస్తూ ఉంటారు. మీరు వాహన శ్రేష్ఠ కర్మ అని అంటారు. ఇప్పుడు ఇందులో ఇంకా ముందుకు వెళ్ళండి. సదా వాహ్ శ్రేష్ఠ కర్మలే జరగాలి, సాధారణ కర్మలు కాదు. కర్మలను నిందించడం అయితే సమాప్తమైపోయింది. కానీ శ్రేష్ఠ కర్మలే జరగాలని అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ మిక్సింగ్ అనగా సాధారణ కర్మలు మరియు శ్రేష్ఠ కర్మలు రెండు ఉంటే సఫలత కూడా మిక్స్ అవుతుంది. ఇప్పుడు సాధారణతను విశేషతలోకి పరివర్తన చేసుకోవాలని విశేషమైన అటెన్షన్ ఉంచుకోండి. ప్రతి ఒక్కరి రోజంతటి దినచర్యలో బాప్దాదా ఏమేం చూస్తారనే విషయాన్ని కూడా మరోసారి వినిపిస్తారు. సాధారణత ఎంత ఉంది, విశేషత ఎంత ఉంది అనే రిజల్ట్ చూస్తూ ఉంటారు. బాప్దాదా వద్ద చూసే సాధనాలు ఎన్ని ఉన్నాయంటే, ఒకే సమయంలో దేశ విదేశాల్లోని పిల్లలందరినీ చూడగలరు. వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లో అందరి సమాచారం తెలిసిపోతుంది. పిల్లల గురించి వాహ్ వాహ్ అనే పాట కూడా పాడతారు. దీనితో పాటు సమానంగా తయారు చేయాలనే లక్ష్యంతో చెకింగ్ కూడా చేస్తారు. బాబా పైన స్నేహంలో లేక బాబాను గుర్తించడంలో అందరూ పాస్ అయ్యారని ఇంతకు ముందు కూడా వినిపించాము. అప్పుడప్పుడు అద్భుతమైన పనులు కూడా చేస్తారు. మంచి అద్భుతాలు చేస్తారు. గడబిడయ్యే అద్భుతాలు కాదు. కొంతమంది పిల్లలు గడబిడయ్యే అద్భుతాలు కూడా చేస్తారు కదా. చేసేదేమో డమాల్, కానీ ఇది మా కమాల్ అని అంటారు. అందుకే బాప్దాదా పరిశీలనా శక్తిని పెంచుకోండి అని అంటారు. అప్పుడు మీ కర్మలను కూడా పరిశీలించుకోగలరు. అంతేకాక ఇతరుల కర్మలను కూడా యథార్థంగా పరిశీలించగలరు. తప్పును రైట్ అని చెప్పరు. ఇలా చెప్తే పరిశీలనా శక్తిలో లోపం ఉన్నట్లు. ఒక విషయాన్ని సదా గుర్తుంచుకోండి, ఇది అందరి కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా వ్యర్థము లేక సాధారణ కర్మ చేసే సమయంలో ఇది తప్ప రైటా అని మీ అంతట మీరు గ్రహించుకోలేనప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వశీభూతం అవుతారు. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు
శ్రేష్ఠ విధి ఏది? ఎందుకంటే ఆ సమయంలో మీ బుద్ధి అయితే వశీభూతమే ఉంది. రైటును కూడా తప్పుగా భావిస్తారు. తప్పును తప్పుగా భావించక రైటుగా భావిస్తారు. తర్వాత మొండి చేస్తారు. తర్వాత రుజువు చేస్తారు. ఇవి వశీభూత బుద్ధి గల వారి యొక్క గుర్తులు. అలాంటి సమయంలో సదా ఒక్క బాప్దాదా ఇచ్చిన శ్రేష్ఠ మతాన్ని గుర్తుంచుకోండి. ఎవరినైతే బాబా నిమిత్తం చేశారో ఆ నిమిత్తాత్మలు ఇచ్చే సూచనలకు మహత్వం ఇవ్వాలి. ఆ సమయంలో నిమిత్తంగా ఉన్నవారు బహుశా ఎవరో చెప్పడం ద్వారా చెప్తున్నారు అని అనుకోకండి. ఇలా అనుకుంటే మోసపోతారు. నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల ద్వారా ఏ సూచనలు లభిస్తాయో వాటికి ఆ సమయంలో మహత్వం ఇవ్వడం ద్వారా ఒకవేళ ఏదైనా చెడు విషయం జరిగినా దానికి మీరు బాధ్యులుగా అవ్వరు. ఉదాహరణకు బ్రహ్మాబాబా గురించి, ఒకవేళ బ్రహ్మాబాబా ద్వారా ఏదైనా తప్పు జరిగినా ఆ తప్పు కూడా మీ ఇట్లా రైటుగా మారిపోతుందని బాబా సదా చెప్తూ ఉంటారు. కనుక నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల ఎప్పుడు ఇలాంటి వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం అవ్వరాదు. వారు చేసిన నిర్ణయం మీకు నచ్చకపోవచ్చు, కానీ అందులో మీరు బాధ్యులుగా అవ్వరు. మీకు పాపం తయారవ్వదు. మీ పని కూడా సరిపోతుంది. ఎందుకంటే బాబా కూర్చుని ఉన్నారు. బాబా పాపాన్ని కూడా మార్చేస్తారు. ఇది లోతైన రహస్యము, గుప్త మిషనరీ. అందువల్ల నిమిత్తంగా ఉన్న ఆత్మల శ్రేష్ఠ సూచనలకు మహత్వం ఇచ్చి కార్యంలో ఉపయోగించండి. ఇందులో మీకు లాభం ఉంది. నష్టం కూడా మారిపోయి లాభంగా అయిపోతుంది. ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ. అర్థమైందా? అందుకే కర్మల లీల చాలా విచిత్రమైనదని వినిపించాము. బాబా బాధ్యుడు. ఎవరిని నిమిత్తం చేశారో వారి బాధ్యత కూడా బాబాదే. మీ పాపాన్ని మార్చే బాధ్యత కూడా బాబాదే. ఊరికే అలా నిమిత్తం చేయలేదు. ఆలోచించి అర్థం చేసుకుని డ్రామానుసారం నిమిత్తంగా చేయడం జరిగింది. అర్థమైందా? టీచర్లకు మంచిగా అనిపిస్తుంది కదా. ఇందులో లాభం ఉంది. బరువు తేలికైపోయింది. ఏదైనా విషయం వస్తే నిమిత్తంగా ఉన్న పెద్దవారు చూసుకుంటారని అంటారు. కనుక తేలికగా అయిపోయారు కదా. కానీ కేవలం నోటితో అనడం వరకే కాదు, అర్థం చేసుకుని స్నేహంతో స్వమానంతో చెప్పాలి. ఈ లోతైన విషయాల గురించి తండ్రికి తెలుసు, మరియు వివేకవంతులైన పిల్లలకు తెలుసు. నిమిత్తంగా ఉన్న ఆత్మలను ఏదైనా అనడం అనగా బాబాని అనడం. వారిని బాబాయే నిమిత్తం చేశారు కదా. మీకు బాబా కంటే ఎక్కువ పరిశీలనా శక్తి ఉందా? బాప్దాదాకు పిల్లలందరి పట్ల అతి స్నేహం ఉంది. నిమిత్తంగా ఉన్నవారి పట్ల మాత్రమే ఉంది. ఇతరుల పట్ల లేదు అని కాదు. ప్రేమ ఉంది కనుకనే సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ ప్రేమ లేకుంటే ఎలా నడుస్తున్నారో అలాగే నడుస్తూ ఉండండి అని అంటారు. ఎంత ధైర్యం ఉంచుకుని బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారు, ఎగురుతున్నారు. కనుక ఈ చిన్న బలహీనత కూడా ఎందుకు ఉండాలి అని బాబా భావిస్తారు. ఇదే బాబా యొక్క ప్రేమ. ప్రేమ ఉన్నవారి లోపాలను ఎప్పుడూ చూడలేరు. ఇది ప్రేమకు గుర్తు. ఎవరిపై సత్యమైన హృదయపూర్వక ప్రేమ ఉంటుందో వారి లోపాలను సదా తమ లోపాలుగా భావిస్తారు. మంచిది. ఏ కార్యం చేస్తున్నా ఎప్పుడు ఏ అలజడి వాతావరణం యొక్క ప్రభావంలోకి రాకండి. మీ ప్రభావం వేస్తే వారు మీ ప్రభావంలోకి వచ్చేస్తారు. అంతేకాక హృదయం నుండి సఫలత మా జన్మసిద్ధి అధికారము అని వెలువడుతుంది. ధైర్యానికి చాలా మహత్వం ఉంది. ఎప్పుడు ఏ విషయంలోనూ భయపడకండి. మీరు కూడా వేల భుజాలు కలిగిన వారే. తండ్రికి గల వేల భుజాలు మీవి కూడా అయ్యాయి కదా. అచ్చా. వరదానము. శాంతి శక్తి ద్వారా, సంస్కారాల కలయిక ద్వారా అన్ని కార్యాలను సఫలం చేసే సదా నిర్విఘ్న భవ. శాంతి శక్తి ద్వారా, సంస్కారాల కలయిక ద్వారా అన్ని కార్యాలను సఫలం చేసే సదా నిర్విఘ్న భవ. ఎవరైతే సదా తండ్రిని చూస్తూ తండ్రిని అనుసరిస్తారో వారే సదా నిర్విఘ్నంగా ఉండగలరు. సోదరులను,
సోదరులను చూడడం ద్వారా అలజడి కలుగుతుంది. కనుక ఇప్పుడు తండ్రిని అనుసరిస్తూ తండ్రి సమానమైన సంస్కారాలను తయారు చేసుకుంటే సంస్కారాల కలయిక అనే రాజ్ చేస్తూ సదా నిర్విఘ్నంగా ఉంటారు. శాంతి శక్తి ద్వారా లేక శాంతిగా ఉండడం ద్వారా ఎంత పెద్ద విఘ్నమైనా సహజంగా సమాప్తమైపోతుంది. అంతేకాక అన్ని కార్యాలు స్వతహాగానే సంపన్నమవుతాయి. స్లోగన్: ఏ విషయంలోనైనా ఏకకాల దృష్టితో చూడకుండా ప్రతి విషయంలో కళ్యాణముందని భావించేవారే త్రికాలదర్శులు. ఏ విషయంలోనైనా ఏకకాల దృష్టితో చూడకుండా ప్రతి విషయంలో కళ్యాణముందని భావించేవారే త్రికాలదర్శులు. అచ్చా, ఓం శాంతి. బాబా ప్రియ స్మృతులు చెప్తున్నారు, నలువైపులా ఉన్న సదా పరిశీలన శక్తి గల విశేషాత్మలకు సదా ప్రతి కర్మ మరియు సంబంధంలో శ్రేష్ఠ సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి ఆత్మలకు సదా ధైర్యము, శుభభావన, శుభకామనల ద్వారా పరివర్తన చేసే శక్తిశాలి ఆత్మలకు సదా వాహన శ్రేష్ఠ కర్మ అనే సంతోషపు పాట పాడుకునే పిల్లలకు బాప్దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఆరోగ్యమే మహాభాగ్యము శీర్షికన ఈరోజు క్యారెట్ తినడం చేత కలిగే లాభాల గురించి వివరించబడుతుంది. ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందించే క్యారెట్ను మనం ఇష్టంగా తింటాం. కొందరు కూర చేస్తే మరికొందరు జ్యూస్ తీసుకొని తాగుతారు. కొంతమంది క్యారెట్ను నేరుగా తింటారు. అయితే క్యారెట్ తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలిన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్లు మీ దరి చేరవు. పరగడుపున క్యారెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: రోజు ఒక క్యారెట్ని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. క్యారెట్లో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను నివారిస్తుంది. దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. తరచూ క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్లో ఉండే విటమిన్లు, కార్బోహైడ్రేట్స్ మీ జుట్టు పొడిబారకుండా చేస్తాయి. తక్షణం శక్తినిచ్చే వాటిలో క్యారెట్ ఒకటి. కాస్త అలసటగా ఉన్నట్లు అనిపించినప్పుడు క్యారెట్ తినడం వలన ప్రయోజనం ఉంటుంది. ఎముకలకు మరింత బలాన్ని, గట్టిదనాన్ని క్యారెట్ ఇస్తుంది. కొందరు బరువు తగ్గటానికి క్యారెట్ తినటము, వాటి జ్యూస్ తాగటము చేస్తుంటారు. ఓం శాంతి.